ఇప్పుడు రీసెంట్గా గత 4-5 రోజుల నుంచి కూడా బెట్టింగ్ యాప్స్ గురించి తెలుగు రాష్ట్రాల్లో ఒకటే న్యూస్. ఆల్రెడీ యూట్యూబర్ల కింద హర్ష కానీ, బయ్యస్ అన్ని యాదవ్, లోకల్ బాయ్ నాని, ఇమ్రాన్ వీళ్ళందరూ వచ్చారు. ఇప్పుడు మళ్ళీ కొత్తగా సినిమా ఆర్టిస్టులు రీతు చౌదరి, మెయిన్గా యాంకర్ శ్యామల, రానా అండ్ విజయ్ దేవరకొండ, ప్రకాష్ రాజు వీళ్ళందరి పేర్లు కూడా కొత్తగా వినిపిస్తున్నాయి. అసలు ఏంటి బెట్టింగ్ యాప్స్ బాధ ఏంటి, ఏం జరుగుతుందంటారు ఇక్కడ? ప్రస్తుతానికి ఏం జరుగుతున్నా అన్నది క్వశ్చన్ మార్క్. అసలు వీళ్ళందరూ ఎప్పుడు చేశారు అన్నది ఆన్సర్. ఇప్పుడు అవును, అంటే ఇక్కడ ఎలా ఉందంటే దొంగ ఎవర్రా అంటే నేను భుజాలు తడుకున్నట్టుగా ఆ ఒక్క యాప్ వల్ల ఇంతమంది అంటే తెలుగు ఇండస్ట్రీ కూడా కదిలి వస్తుంది అంటే వీళ్ళు అసలు ఎప్పుడు చేశారు, అసలు ఎందులో అంటే ఇప్పుడు రీల్స్ లో వస్తే మనం చూస్తాం, రీల్స్ లో రాలా అంటే డైరెక్ట్ కంపెనీ ద్వారా చేశారా, అంటే వీళ్ళకి రీల్ ద్వారా ఇస్తుంటే వీళ్ళకి కంపెనీ నుంచి వీళ్ళు ఏమైనా ఫార్వర్డ్ చేస్తున్నారా, అసలు ఎక్కడ మొదలైంది, అసలు దీన్ని ఎలా తీసుకొచ్చారు అన్నది ఈ రోజున పోలీసులు అందరూ కూడా ఇండస్ట్రీని హీరోలు హీరోయిన్లు యాంకర్స్ వీళ్ళందరినీ కూడా తీసుకొచ్చి ఎంక్వైరీ అయితే పెడుతున్నారు ఈ రోజు సాయంత్రం. సో ఆ ఎంక్వైరీలో ఏం నిజాలు బయటపడతాయి, ఇంకా ఎవరున్నారు దీని వెనకమాల అన్నది చాలా షాక్ తో గుడిపడి ఉన్నది. ఇప్పటికీ కూడా విజయ్ దేవరకొండ, రానా అంటే పెద్ద హీరోలు, ప్రకాష్ రాజ్ కూడా పెద్ద యాక్టర్, వాళ్ళకి సినిమా చేస్తేనే 2 కోట్లు 5 కోట్లు 10 కోట్లు తీసుకునే వాల్యూ ఉండేవాళ్ళు కూడా ఇలా చేయడం అనేది ఎంత కరెక్ట్ అంటారు? వీళ్ళు రమ్మీ అన్న ఒక గేమ్ ఏదైతే ఉందో దానికి ప్రమోషన్ చేశారు. సో మనం యాడ్లు టీవీల్లో కూడా యాడ్లు ఇచ్చారు ఇవి. సో దాని వల్ల కూడా ప్రాబ్లం జరిగింది కాబట్టి ఈ రోజున వాళ్ళు కూడా స్టేషన్ దాకా ఇప్పుడు రావాల్సి వచ్చింది అని అయితే నేను అనుకుంటున్నా భయ్య. అది ఎందుకంటే ఈ బెట్టింగ్ యాప్స్ వల్ల అసలు ఏంటి ఇబ్బంది ఏంటి? ఇప్పుడు పోలీసులు సడన్ గా ఇంత నిఘా పెట్టడం ఏంటి? జనాలు చనిపోతున్నారు కదా. ఇప్పుడు ఫస్ట్ ఏదో ఆడతానే ఏదో చిన్న గేమ్ లెక్కని తీసుకున్నారు దీన్ని. ఇప్పుడు ఉన్న కొందికి ఇది స్పందించేసి జనాల్లో బాగా విపరీతంగా ఆడటం, దానివల్ల డబ్బులు పోగొట్టుకోవడం, పేరెంట్స్కి తెలియకుండా అప్పులు చేసి ఈ గేమ్లో పెట్టడం, ఫ్రెండ్స్కి తెలియకుండా అప్పులు చేయడం, అలా తెలియకుండా వాళ్ళ అప్పులు కట్టకుండా నైట్ పడుకునేటప్పుడు సూసైడ్ చేసుకుని చనిపోవడం, ఇది ఎక్కువైపోయింది. సో ఆ చావుని ఆపాలి అంటే ముందుగా బెట్టింగ్ యాప్స్ బ్యాన్ అయిపోతే సో ఇది క్లియర్ అవుతుంది. నాన్ వేష్ అన్న ఫస్ట్ నుంచి కూడా దీన్ని ఆపాలి, చేయమాకండి అని మొత్తుకున్నాడు. అది ఈ రోజున ఒక గవర్నమెంట్ నే కదిలించే లెక్కన ఆయన మాట అయితే అయ్యింది అని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు మీరు అన్నారు కదా నాన్ వేషన్ మొదటి నుండి కూడా పోరాడుతున్నాడు అని. ఈ విషయంలో నాన్ వేషన్ ని కూడా చాలా మంది తప్పు పడుతున్నారు. కానీ నాన్ వేషన్ చేసింది ఎంతవరకు మంచి, ఎంతవరకు తప్పు అని అంటారు? నాన్ వేష్ ఒకటి కూడా చేయలా, చేస్తే దానికి కారణమైన వీడియోస్ బయట పెట్టమనండి. ఎవరైతే చేశారో అన్న పాయింట్ లో మనం తీసుకుంటే నాన్ వేష్ అన్న చేసేది ఏంటి అంటే పక్కా ప్రూఫ్ తో ఆ వీడియో తీసుకొచ్చి ఆయన ఛానల్లో పెడుతున్నాడు, నువ్వు చేసావు అని. అది ప్రూఫ్ అంటే. నోటు మాట ప్రూఫ్ సరిపోదు, జస్ట్ ఏదైనా కాగితం ఉండాలి, లేదా వీడియో ఉండాలి, ఫోటో ఉండాలి, అది ప్రూఫ్ అంటే. ఇప్పుడు బెట్టింగ్ యాప్స్ వల్ల ఇంతమంది జీవితాలు నాశనం అయిపోతుంటే గవర్నమెంటే కానీ పోలీస్ వ్యవస్థ కానీ ఇప్పుడు వరకు ఏం చేస్తున్నారంటే ఒక సాధారణ ఒక యూట్యూబర్ వచ్చి వీళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేసి ఇదంతా కూడా బయటకు తీసుకురావాల్సినంత అవసరం ఏముంది? ముందు నుంచే పోలీసులే కానీ గవర్నమెంటే కానీ చర్యలు తీసుకోవాలి కదా. ఇంత లేదుగా భయ్యా, ఇంతకు ముందు ఇంత లేదు. ఇప్పుడు ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు ఇన్స్టాగ్రామ్ లో ఫాలోవర్స్ ఉన్న వాళ్ళందరూ కూడా దీన్ని ప్రమోషన్ చేయటం, చిన్నపిల్ల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా ఫాలోవర్స్ ఉంటే చాలు డబ్బు సంపాదించుకోవచ్చు, డబ్బు వస్తే చాలు మనం ఎలాంటి యాప్ అయినా చేయొచ్చు, మనకెందుకులే మన డబ్బు మనకు వస్తుంది, వాళ్ళు చచ్చిపోతే మనకెందుకు అని. అంటే నీకు నచ్చి నీ వీడియో నచ్చి నీ ఫాలోవర్ అయ్యాడు అంటే ఒక ఫ్యామిలీ లెక్కన. ఒక ఫాలోవర్ అంటే నీకు ఒక ఇలా కొడితే ఏదో వచ్చాడు అని కాదు, ఒక సింబల్ ఇలా కొట్టాడు అంటే అందులో ఒక మన ఫ్యామిలీ నంబర్ ఆయన. మన ఫ్యామిలీ కన్నతన్నుల్ని, మన ఫ్రెండ్స్ ని కానీ, మన చెల్లిని, అక్కని, తమ్ముడిని ఎలా చూసుకుంటున్నావో నీ ఫాలోవర్స్ ని కూడా అంత జాగ్రత్తగా కాపాడుకోవాలి. నీకు డబ్బు వస్తుంది కదా అని ఏది పడితే అది నువ్వు చెప్పేసి అందులో జాయిన్ అవ్వు, ఇందులో జాయిన్ అవ్వు అని వాళ్ళ చావుకి కారణం అవటం చాలా తప్పు. అది ఎలా ఉంటదంటే అలా చనిపోయిన దగ్గర కాయిన్స్ ఎత్తుకునే బతుకు అయిపోతుంది, అది కరెక్ట్ కాదు. మరి ఇప్పుడు ఇంతమంది సెలబ్రిటీలు, రాజకీయ నాయకులు కూడా, యాంకర్ శ్యామల వైఎస్ఆర్సీపీ పార్టీలో ఒక అధికార ప్రతినిధిగా ఉంది పార్టీ తరఫున, పైగా అందులో పనిచేసిన కొంతమంది కార్యకర్తలు కానీ గతంలో పార్టీలో ఉండేవాళ్ళు వీళ్ళందరూ కూడా ఇప్పుడు బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్నారు. అంటే పార్టీ అధికారంలో ఉండేటప్పుడు బాగానే వచ్చేవి, మరి ఇప్పుడు ఎందుకు ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయడం ఇవన్నీ అవసరం అంటారా? బెట్టింగ్ యాప్స్ వల్ల వీళ్ళు ప్రమోషన్ చేయటం వల్ల ఎంత డబ్బు వస్తుందంటే 50K నుంచి స్టార్ట్ ఫాలోవర్స్, 50K ఉన్న వాళ్ళకి నుంచి 100K, 200K, 1 మిలియన్ ఇలా ఫాలోవర్స్ ఉన్న వాళ్ళందరికీ ఒక్కొక్క రేట్ అయితే ఉంది ఇక్కడ.
సో ఆ రేటు ఎంత అంటే నువ్వు ఎక్స్పెక్ట్ చేయలేవు. అంటే ఒక సంవత్సరం అంతా కూర్చొని నువ్వు సంపాదించినా సరే ఆ డబ్బు నీకు రాదు. అంత అయితే వాళ్ళు ఆశ చూపిస్తున్నారు. ఆ డబ్బులు ఎగరేసేయే కానీ నీకు ఆ వీడియోలో చూపించే డబ్బు అంతా కూడా వాళ్ళు పంపించేయే. సో అంత వస్తున్నాయా, అమ్మో మనకెందుకు రావు అని వెళ్ళిపోయి జాయిన్ అవ్వటం, ప్రాణం పోగొట్టుకుంటున్నారు. సో అలా ఎవరు చేయమాకండి. బెట్టింగ్ యాప్స్ అన్నది ఇస్ అ బ్యాన్. అవుతుంది, 100% అవుతుంది. దానికి సంబంధించిన ప్రతి ఒక్కరిని కూడా బయటికి తీస్తారు. కాదు ఇది ఆగదు, ఇలాగే సాగిద్ది, మేము ఇలాగే ఆడతాం అంటారా? ఆ లొకేషన్లో ఎవడో ఎక్కడో ఏదో కంట్రీ నుంచి నడిపిస్తున్న యాప్ని అక్కడ వేరే వేరే లొకేషన్లో పెట్టి మీరు రన్ చేస్తున్నారు. దొరుకుతారు, దొంగ ఎప్పటికైనా దొరుకుతాడు. అది రైట్. ఫైనల్ గా బెట్టింగ్ యాప్స్ మీద నీ ఒపీనియన్ ఏంటి, నువ్వు చెప్పాలనుకుంటున్న సలహా ఏంటి? బెట్టింగ్ యాప్స్ ఇస్ అ బ్యాన్ చేయాలి. నేను కూడా దానికి నేను సపోర్ట్ చేస్తున్నా, ఆగిపోవాలి అని. ఎందుకంటే చాలా మంది దీని వెనకమాల ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఇంకా ముందు ముందున బయటికి వస్తారు. మీకు ఫీజులు ఎగిరిపోయే వాళ్ళు వస్తారు బయటికి.